తెలివైన గుడ్లగూబ మరియు ఆసక్తి ఉడుత. ఒకప్పుడు మంత్రముగ్ధమైన అడవి మధ్యలో ఆలివర్ అనే తెలివైన వృద్ధ గుడ్లగూబ మరియు సామి అనే ఆసక్తికరమైన యువ ఉడుత ఉండేవి. ఆలివర్ తన తెలివికి అడవి అంతటా ప్రసిద్ధి చెందాడు మరియు సామి అతనిని ఎంతో మెచ్చుకున్నాడు. ఒక ఎండ రోజు సామి ఆలివర్ దగ్గరకు వచ్చి, మిస్టర్ గుడ్లగూబ, మీరు నాకు తెలివిగా ఉండాలనే రహస్యాన్ని నేర్పించగలరా? ఒలివర్ అతని కళ్లలో మెరుపుతో, అయితే నా ప్రియమైన సామి, జ్ఞానం గమనించడం, నేర్చుకోవడం మరియు మంచి ఎంపికలు చేయడం ద్వారా వస్తుంది. నేను మీకు చూపిస్తాను. ప్రకృతి యొక్క సున్నితమైన సమతుల్యతను మరియు ప్రతి జీవి పాత్ర యొక్క ప్రాముఖ్యతను ఎత్తి చూపుతూ ఆలివర్ సమ్మీని అడవి గుండా ప్రయాణించాడు. అతను సామీకి ఆకుల శబ్దం మరియు పక్షుల పాట వినడం, గాలి భాష మరియు ప్రవాహం యొక్క గుసగుసలను అర్థం చేసుకోవడం నేర్పించాడు. వారు నడుచుకుంటూ వెళుతుండగా తమ ఆహారాన్ని మోసుకెళ్లేందుకు కష్టపడుతున్న చీమల కుటుంబాన్ని చూశారు. సామి ఎల్లప్పుడూ ఆసక్తిగా, మిస్టర్ గుడ్లగూబ, మీరు వారికి ఎందుకు సహాయం చేయకూడదు? వారికి సహాయం కావాలి అని అడిగాడు. ఆలివర్ నవ్వి, సామి, వివేకం అంటే అన్నీ మీరే చేయడం మాత్రమే కాదు, ఎప్పుడు సహాయం చేయాలో తెలుసుకోవడం కూడా అంతే. అతను కొనసాగించాడు, చీమలకు సహాయం చేద్దాం, కానీ గుర్తుంచుకోండి, ఎప్పుడు నటించాలి మరియు ఎప్పుడు ఇతరులు తమంతటా తాము నేర్చుకుని ఎదగాలి అనే విషయాన్ని అర్థం చేసుకోవడంలో నిజమైన జ్ఞానం ఉంది. కాబట్టి వారు మొత్తం పనిని చేపట్టకుండా చీమలకు మెల్లగా సహాయం చేశారు. జ్ఞానం అనేది కరుణ, సహనం మరియు ఇతరులను కప్పిపుచ్చకుండా ఎప్పుడు మద్దతు ఇవ్వాలో తెలుసుకోవడం అని సామి తెలుసుకున్నాడు. వారు అడవి నడిబొడ్డుకు తిరిగి వచ్చినప్పుడు విలువైన పాఠం కోసం సామి ఆలివర్కు కృతజ్ఞతలు తెలిపాడు. తెలివైన ముసలి గుడ్లగూబ తల ఊపి, గుర్తుంచుకో నా ప్రియమైన సామి, నిజమైన జ్ఞానం హృదయం నుండి వస్తుంది మరియు మనం చేసే ఎంపికలే మనల్ని నిర్వచిస్తాయి అని చెప్పింది. కాబట్టి సామి స్క్విరెల్ కొత్త జ్ఞానంతో తెలివైన గుడ్లగూబ యొక్క పాఠాలను తన హృదయంలో మోసుకెళ్ళింది. మంత్రించిన అడవిలోని ఇతర ఆసక్తికరమైన జీవులతో వాటిని పంచుకుంది. కథ యొక్క నైతికత ఏమిటంటే, జ్ఞానం అనేది కేవలం జ్ఞానానికి సంబంధించినది కాదు, ఇది ఆలోచనాత్మక ఎంపికలు చేయడం మరియు దయ మరియు అవగాహనతో ఇతరులకు సహాయం చేయడం.